Timer management చూద్దాం. Time management is very important concept that is while using transmitting data. Data ట్రాన్స్మిట్ చేయడానికి టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అలా 4 టైప్స్ ఉంటాయి: రీట్రాన్స్మిటింగ్ టైమర్, ప్రిసిస్టెంట్ టైమర్, కీప్ అలైవ్ టైం అండ్ టైం వెయిట్ టైం. 1 by 1 డీటెయిల్. ఫస్ట్ వచ్చేసి రీట్రాన్స్మిషన్ టైం. ఇదేం చేస్తుందంటే పేర్లోనే ఉంది, అంటే దాంట్లో మళ్ళీ రీట్రాన్స్మిట్ చేయడానికి ఒక టైం కావాలి, అందుకే రీట్రాన్స్మిట్ టైమర్ వాడతారు. ఫ్రమ్ ద నేమ్ ఇట్స్ క్లియర్ దట్ రీట్రాన్స్మిషన్ ఆఫ్ డాటా వెన్ డూ ఎప్పుడు అవసరం మనకి రీట్రాన్స్మిట్ టైం అనేది ఎప్పుడు అవసరం. రీట్రాన్స్మిషన్ ఇస్ డన్ వెన్ యూ డోంట్ రిసీవ్ అన్ అక్నాలజ్మెంట్ ఫ్రమ్ రిసీవర్ డ్యూ టు మనము డాటా సెండ్ చేసాము, సెండర్ అనేటోడు డాటా సెండ్ చేసినాక రిసీవర్కి కొద్దిసేపు వరకు అవుతాడు రిసీవర్ దగ్గర నుంచి అక్నాలజ్మెంట్ వచ్చే వరకు. ఒక రిసీవర్ దగ్గర నుంచి అక్నాలజ్మెంట్ రాకపోతే ఆ టైం అవుతాడు ఇష్టం, దాన్నే రీట్రాన్స్మిషన్ టైం అంటాడు. అంతసేపు ఆగి ఆ ప్యాకెట్ని మళ్ళీ సెండ్ చేస్తాడు. సో ఎందుకు అక్నాలజ్మెంట్ రాదు? డ్యూ టు ఒకవేళ ఆ డాటా అనేది రీచ్ కాకపోవచ్చు, లేకపోతే డాటా మిడిల్ లాస్ట్ కావచ్చు, లేకపోతే డాటా కరప్ట్ అయ్యి ఉండొచ్చు. సో అన్ని లేకపోతే వాటి దగ్గర డాటా రిసీవ్ అయ్యి కూడా అక్నాలజ్మెంట్ చేయడానికి కష్టపడి మిడిల్ లాస్ట్ అయిపోవచ్చు ఆ అక్నాలజ్మెంట్. సో ఈ డ్యూ టు దిస్ రీజన్స్ యూ కెనాట్ గెట్ ద అక్నాలజ్మెంట్. అప్పుడు డాటా అనేది మళ్ళీ రీట్రాన్స్మిట్ చేయాలి. ఆ సమ్ అమౌంట్ ఆఫ్ టైం అవుతారు చూసినా, ఆ సమ్ అమౌంట్ ఆఫ్ టైం అయ్యేది రీట్రాన్స్మిషన్ టైం. అండ్ ద క్వశ్చన్ ఈజ్ వెన్ ఎప్పుడు రీట్రాన్స్మిట్ చేయాలనే క్వశ్చన్ వస్తుంది కదా. సో వి యూజ్ టైమ్ టు కన్సర్వ్ అండ్ ఒక టైం అనుకొని ఆ టైంలో మనం ఆ డాటాని రీట్రాన్స్మిట్ చేస్తాం ఒకవేళ అక్నాలజ్మెంట్ రాకపోతే. దానికంటే కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఒకటి ఉంటుంది స్మూత్ రూట్ ట్రిప్ టైం అని. ఇప్పుడు సపోజ్ మీరు ఒక ట్రిప్ వేయాలనుకుంటున్నారు, ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, దాన్ని పోవడానికి గంట అవుతుంది, రావడానికి కూడా గంట అవుతుంది, 1 hour అవుతుంది. సో అక్కడ మీరు ఒక 5 hours స్పెండ్ చేస్తారు. సో మీరు ఎట్లా ఈ 1 hour క్యాలిక్యులేట్ చేయాలి కదా. మొత్తం ట్రిప్ టైం 7 hours అయింది అనుకున్నాం. సో ఈ పోయిన గంట వచ్చేటప్పుడు ఒక గంట అయినా -2, మొత్తం అక్కడ మీరు స్పెండ్ చేసిన 5 hours. సో ఈ ఏదైతే ట్రావెలింగ్ టైం ఉందో, పోవడానికి 1 hour, రావడానికి 1 hour, దాన్ని మైనస్ చేసి మిగిలిన టైమే మీరు అక్కడ ఎంజాయ్ చేసిన టైం. సో అలానే ఇప్పుడు ఒక ప్యాకెట్ సెండర్ అనేటప్పుడు రిసీవర్కి సెండ్ చేసినాక సేమ్ టైంలో రిసీవర్కి వస్తుందా? రాదు. కొన్నిసార్లు లేట్ అవుతుంది, కొన్నిసార్లు జల్ది వస్తుంది. సో అందుకే అనమాట ఎక్స్ అండ్ వై అండ్ వై అండ్ 2x, ఎక్స్ నుంచి వైకి, వై నుంచి ఎక్స్కి ద టోటల్ టైమ్ ఇస్ కాల్, దాన్ని షార్ట్ రూట్ టైం అంటారు. ఇక్కడ నుంచి పోవడానికి చెప్పాను కదా, ఎక్స్ నుంచి వైకి పోవడానికి, మళ్ళీ వై నుంచి ఎక్స్కి రావడానికి ఏటి ట్రావెలింగ్ టైం ఉంటుందో దాన్ని షార్ట్ రూట్ టైం అంటారు. సో దాని ఒక ఫార్ములా ఉంటుంది, ఆల్ఫా SRTT ప్లస్ 1 - ఆల్ఫా R ఉంటుంది. ఇది R అంటే టైం టేకెన్ టు రిసీవ్, అక్నాలజ్మెంట్ రావడానికి ఎంత టైం పడుతుందో దాన్ని R లెక్క కన్సిడర్ చేస్తాం. ఎప్పుడు ఆల్ఫా 7/8 పెట్టుకుంటాం. ఇది SRTT అనేది ప్రీవియస్ మీజర్ వాల్యూ ఉంటుంది, అది తీసుకుంటాం. సో దేర్ఫోర్ రీట్రాన్స్మిట్ టైం ఈక్వల్స్ 2 × R SRTT RTO ఉంటుంది, అంటే రీట్రాన్స్మిట్ టైం. సో అలానే జాక్సన్ ప్రపోజ్డ్ ఏం చేసిండు R ప్లస్ దీనిలో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి, దీన్ని కొంచెం అప్డేట్ చేసిండు. ప్లస్ TVRR అంటే రౌండ్ ట్రిప్ టైం వేరియేషన్ తీసుకొచ్చిండు, యాడ్ చేసిండు దానికి. రౌండ్ ట్రిప్ టైం వేరియేషన్ అంటారు. R ప్లస్ TVARP ఈక్వల్స్ టు బీటా ప్లస్ ఇది ప్లస్ 1 - బీటా తర్వాత బై ఇది SRTT ఏంటో మనం క్యాలిక్యులేట్ చేస్తాం, -R వేయాలి. ఈ ప్రీవియస్ బీటా 3/4 పెట్టుకుంటాం. అప్పుడు నీకు ఫైనల్ రీట్రాన్స్మిషన్ టైం అవుట్ అనేది నీకు వచ్చేస్తుంది. SRT ప్లస్ 4 × ఇది RTT VAR క్యాలిక్యులేట్ చేస్తే ఇది జాక్సన్ ప్రపోజ్ చేసిన ఫార్ములా. తర్వాత ఇప్పుడు ప్రిసిస్టెన్స్ టైం చూద్దాం. ప్రిసిస్టెంట్ టైం అంటే ద టైమర్ ఈజ్ సెట్ వెన్ ద రిసీవర్ ఈజ్ సెండింగ్ అండ్ అప్డేట్ ప్యాకెట్ టు ద సెండర్ వెన్ బఫర్ ఇస్ ఫుల్. ఇప్పుడు సెండర్ అనేటప్పుడు రిసీవర్ డేటా పంపినాకనే డైరెక్ట్ వచ్చేది, రిసీవర్కి ముందు ఒక బఫర్ ఉంటుంది. ఫస్ట్ ఆ బఫర్లోకి వస్తుంది డేటా, బఫర్ నుంచి రిసీవర్కి అవసరం ఉన్నప్పుడు ఆ బఫర్ నుంచి డేటా తీసుకొని వాడుకుంటాడు. సో ఎప్పుడైతే ఈ బఫర్ ఫుల్ అయినప్పటికీ వాడు డేటా సెండ్ చేస్తూనే ఉన్నాడు, అందుకు అవసరం లేదు కదా. అందుకే బట్ వెయిట్ ఫర్ ఈచ్ ఏం చేస్తారంటే వన్స్ దిస్ టైమర్ ఎక్స్పైర్, అయితే ప్రిసైజ్ టైం అన్నామో మనము, ఆ టైమర్ ఎక్స్పైర్ అయిపోయినాక సెండర్ అనేటప్పుడు మళ్ళీ ట్రాన్స్మిట్ చేస్తారు ఆ ప్యాకెట్ని రిసీవర్కి. ఆయన రిసీవర్ ఏం చేస్తారు, విచ్ రిప్లైస్ విత్ ద విండో సైజ్. ఎప్పుడైతే ఒక టైం పెట్టుకుంటాడో ప్రిసిస్టెంట్ టైము, ఆ బఫ్ ఫుల్ అయిపోయినాక, ఆ టైమర్ అయిపోయినాక మళ్ళీ సెండర్ మళ్ళీ సెట్ చేస్తాడు. సెండ్ చేసినాక ఇప్పుడు రిసీవర్ ఎట్లా రిప్లై ఇస్తాడంటే యూజింగ్ విండో సైజ్తో రిప్లై ఇస్తాడు. ఒకవేళ విండో సైజ్ నాన్ జీరో ఉన్నాకో
డేటా అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. ఒకవేళ ఎల్స్ టైమర్ ఇస్ సెట్, ఒకవేళ 0 ఉన్న ఒక విండో సైజు, అప్పుడు వాడు మళ్ళీ ఇంకో ప్రిసిస్ టైం పెట్టుకుంటాడు. ఆ బఫర్ సైజ్ ఫుల్ ఉన్నదని అర్థం చేసుకొని కొంచెంసేపు ఆగి మళ్ళీ ఆ టైం చేంజ్ చేస్తాడు. అది రిసీవర్ ఎట్లా రిప్లై ఇస్తుంది? యూజింగ్ విండో సైజ్. ఒకవేళ విండో సైజ్ నాన్ జీరో ఉన్నానుకో, ఓకే నేను ఐ కెన్ సెండ్ అనేసి వాడు సెండ్ చేస్తాడు. ఒకవేళ 0 ఉన్నానుకో మళ్ళీ సెండ్ చేస్తాడు. అట్లా అనమాట. అది ప్రిసిస్ టైం అంటే. కీప్ అలైవ్ టైం అనేది ఇస్ టైమర్ యూజ్డ్ టు చెకింగ్ ఇఫ్ ద కనెక్షన్ ఈజ్ స్టిల్ అలైవ్ ఆర్ నాట్. అయితే ఇంటర్మీడియట్లో కనెక్షన్ ఉందా లేకపోతే పోయిందా. ఇఫ్ ద కనెక్షన్ ఈస్ ఐడల్ ఫర్ ఎ లాంగ్ టైం. ఇప్పుడు నువ్వు ఇద్దరం మాట్లాడుకుంటాం, మనం మాట్లాడుకుంటూ చాలాసేపు వరకు ఉన్నాం, అసలు కనెక్షన్ ఉందో లేదో తెలియదు కదా. వన్స్ ద టైమర్ ఎక్స్పైర్స్ ద అదర్ టెర్మినల్స్ చెక్ టు సీ ఇఫ్ ద కనెక్షన్ ఇస్ స్టిల్, ఇఫ్ నాట్ కనెక్షన్ ఇస్ టర్మినేట్. ఈ కీప్ అలైవ్ టైం ఏం చేస్తుందంటే రెండు టెర్మినల్ ముందు కనెక్షన్ ఉందో లేదో చూసుకుంటుంది. ఒకవేళ చాలాసేపు వరకు ఏం డేటా అనేది ట్రాన్స్మిట్ అయ్యలేదు చూసుకుంటుంది. చూసుకొని ఆటోమేటిక్గా అది కనెక్షన్ అనేది టర్మినేట్ చేసేస్తుంది. ఏది? కీప్ అలైవ్ టైం చెక్ చేసుకొని. అలానే టైమ్డ్ వెయిట్ టైం ఉంటుంది. ఇప్పుడు రిసీవర్ అనేటోడు డేటాని నాకు అద్దాని క్లోజ్ చేసాడు, సెండర్ రిసీవర్ అనేటోడు పంపుతూనే ఉన్నాడు, డేటాని పంపుతూనే ఉన్నాడు. సో ఇక్కడ ఏం పెడుతుంది? డేటా అనేది చాలా లాస్ట్ అయిపోతుంది, ఎందుకంటే సెండర్ అనేటోడు ఆపేషన్ ఆల్రెడీ నేను తీసుకోవడం. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికే మనము ఇప్పుడు రెండు సైడ్ టు ఓవర్కమ్ దిస్ వీ నీడ్ టు కన్ఫర్మేషన్ ఫ్రమ్ బోత్ సైడ్స్. అంటే సెండర్కి రిసీవర్కి రెండు సైడ్ నుంచి కన్ఫర్మేషన్ రావాలి. ఇది ఇద్దరు ఆపేయండి, క్లోజ్ చేసేయండి. ఇక్కడ సెండర్ క్లోజ్ చేసాను, సో నువ్వు కూడా రిసీవర్ క్లోజ్ చేస్తే అక్కడ డాటా అనేది నువ్వు కంటిన్యూస్ పంపితే అక్కడ లాస్ట్ అయిపోతుందని రెండు సైడ్ నుంచి కన్ఫర్మేషన్ తెచ్చుకోవడానికి వెయిట్ టైం అనేది వచ్చింది. ఇట్ ఈ యూజ్ టు ఎన్ష్యూర్ దట్ ద కనెక్షన్ ఆన్ బోత్ ద సైడ్స్. రెండు సైడ్ ఉన్న కనెక్షన్ హ్యావ్ బీన్ క్లోజ్డ్ అండ్ ఆల్ ప్యాకెట్స్ హ్యావ్ డైడ్. ఇది ఏం చేస్తుందంటే రెండు సైడ్లు ఉన్న టర్మినల్స్ కనెక్షన్ క్లోజ్ అయిపోయిందా, ప్యాకెట్స్ అన్ని డైడ్ అయిపోయినా చెక్ చేసుకొని టైమ్డ్ వెయిట్ టైం అనేది ఉంటుంది.